అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 22వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు శుక్రవారము. ఈ రోజు తిథి శుక్ల త్రయోదశి పూర్తిగా ఉన్నది. ఈ రోజు నక్షత్రం మఖ. తెల్లవారుజాము 4:42 వరకు. తదుపరి పుబ్బ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. తదుపరి మిథున రాశి. ఇంట బయట పని ఒత్తిడి పెరిగి శిరోబాధలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు మీకు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతిని మీరు సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు అందుతాయి. తదుపరి సింహరాశి. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి కన్యారాశి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం మీకు అందుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు మీకు కలిసి వస్తాయి. వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తుల పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తదుపరి తులారాశి. నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు కలుగుతాయి. కుటుంబాన కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. గృహాన బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం మీకు అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం మీకు ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. సన్నిహితుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఉద్యోగ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండడమే మీకు మంచిది. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుటుంబ వ్యవహారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు మీకు మంచిది కాదు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. తదుపరి మీనరాశి. నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది.